హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫుడ్స్ వరల్డ్. సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు చామదుంప మటన్ పులుసు అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చామదుంపలు, మటన్ ఉడికించి పెట్టుకున్నామండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, కారం, కొబ్బరి పొడి, ధనియా పొడి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, తాలింపు గింజలు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నామండి. 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాం. తాలింపు గింజలండి, 1 స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర 1 స్పూన్. చూడండి బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాం కదండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు. చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా. చామదుంపలండి, చూడండి మేము కట్ చేసి వేసుకున్నాము చామదుంపల్ని. మరీ పెద్ద కాకుండా స్మాల్ సైజులో చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఉడకపెట్టి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మటన్ అండి, ఉడకపెట్టి వేసుకున్నాము. మటన్ కూడా 5 విజిల్స్ వచ్చే వరకు చూడండి మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. అన్నీ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. చూడండి మొత్తం కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నామండి. టొమాటోస్ అండి, 2 టొమాటోస్. చూడండి 2 టొమాటోస్ వేసుకుంటున్నాం. చూడండి టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకున్నాం. అండ్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం అండి. చూడండి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ తర్వాత చూడండి కుక్ అవుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు అండి వేసుకుంటున్నాం. చూడండి చింతపండు పులుసు కుక్ అవ్వాలి. చూడండి చింతపండు పులుసు వేసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. చూడండి చామదుంప అనేది బాగా ఉడికిపోయింది. మేము ఫస్టే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా. అండ్ మటన్ కూడా ఉడికిపోయింది. ఫస్ట్లోనే అన్నీ పెట్టుకుంటే అంత ఈజీగా అయిపోయింది, సింపుల్ ప్రాసెస్. చూడండి ఇంకా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అండి లాస్ట్లో. 5 మినిట్స్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేసుకున్నాం కదా, 5 మినిట్స్ కుక్ అవ్వాలి. మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూడండి బాగా ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది కర్రీ అనేది. చామదుంప మటన్ పులుసు అండి. చూడండి టేస్టీ ఎమ్మీ రెసిపీ అండి. సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చూడండి టేస్టీ రెసిపీ అండి. ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. చూడండి ఫ్రెండ్స్ టేస్టీ ఎమ్మీ రెసిపీ అండి. చామదుంప మటన్ పులుసు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. మా క్వాంటిటీ ప్రకారం మీరు కూడా ట్రై చేయండి వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.